నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. అన్న ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు వారు మొదట సినిమాలో నటించి ఈ సంవత్సరానికి 75 సంవత్సరాలైంది. అంటే 1949లో నవంబర్ 24న ప్రారంభించింది మన దేశం సినిమా రిలీజ్ అయింది. ఈ సంవత్సరానికి 75 సంవత్సరాలు నిండింది. అందువలన అన్న ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ అన్నగారి సినీ వజ్రోత్సవాన్ని పెద్ద ఎత్తున చేయాలని ఆలోచించాం. అందుకే ఈరోజు మొట్టమొదట సభ విజయవాడలో నిర్వహించబోతున్నాం. డిసెంబర్ 14 సాయంత్రం 4:30 గంటలకు ఇదే మురళీ రిసార్ట్లో జరుగుతుంది. ఆ సభకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు, పురంధరేశ్వరి గారు, అలానే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు నందమూరి రామకృష్ణబాబు గారు, మోహన కృష్ణ గారు హాజరవుతున్నారు. ఇంకా మిగిలిన సినిమా కుటుంబానికి సంబంధించిన అతిథులను ఆహ్వానిస్తున్నాం. వారి పేర్లు మీకు 2-3 రోజుల్లో తెలియజేయటం జరుగుతుంది. ఇప్పటి వరకు కన్ఫర్మేషన్ వచ్చిన వాళ్ళలో జయప్రద, ప్రభ కూడా వస్తున్నారు. ఇంకా కృష్ణ గారి కుటుంబం నుంచి ఆదిశేషగిరిరావు గారు, రామానాయుడు గారి కుటుంబం నుంచి సురేష్ బాబు గారు వస్తున్నారు. చిరంజీవి గారి కుటుంబం నుంచి కూడా ఆహ్వానించాం, కన్ఫర్మేషన్ వెయిటింగ్. ఆ తర్వాత అక్కినేని కుటుంబం నుంచి నాగ చైతన్య గారు వస్తున్నారు. ఇంకా సినిమా సంబంధించిన మిగిలిన వారిని త్వరలో నెక్స్ట్ ప్రెస్ మీట్లో మీకు తెలియజేస్తాం. ఏదేమైనా అన్నగారు సినిమాలలో ప్రపంచంలో నటులందరూ ఎన్ని భాషలున్నా, ఎంతమంది నటులున్నా అందరికంటే మిన్నగా నటించగలిగిన శక్తి ఒక అన్నగారికి ఉంది. ఆయనకి నేను వ్యక్తిగతంగా పర్సనల్గా నెంబర్ 1 రేటింగ్ ఇవ్వటానికి వెనుకాడను. ఎందుకంటే మిగిలిన సినిమా యాక్టర్లు ఎవరున్నా ఏదో ఒక రంగంలోనే నైపుణ్యం ఉంది, అన్ని రంగాల్లో లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే సాంఘిక సినిమాల్లో మనం అక్కినేని గారు బాగా చేశాడు అంటాం. జానపద సినిమాల్లో కాంతారావు గారికి పేరుంది. అలానే చారిత్రక సినిమాలు కానీ పౌరాణికాలు కానీ చూస్తే అన్న ఎన్టీఆర్ నెంబర్ 1. మళ్ళీ ఆయన నటిస్తే తప్ప ఆ పాత్రలని ఇంకెవరు మెప్పించలేరు. నాయక పాత్ర కానీ ప్రతినాయకుడి పాత్ర కానీ రెండిటిల్లోనూ ఆయన ఏది బాగా చేశాడంటే మనం తేల్చలేని పరిస్థితి. ఇది సాధ్యమా మానవ మాత్రుడికి? మీరు శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు, రాముడు, రావణుడు చెప్పండి, వీటిలో ఏది 1, 2, 3 చెప్పలేము. అలానే జానపదాల్లో కూడా కాంతారావు గారిని మించి చేశాడు. అట్లనే సాంఘికంలో కూడా నాగేశ్వరరావు గారితో పోటీపడి గొప్పగా చేశాడు. మీరు అన్నగారు 2వ ఇన్నింగ్స్ చూస్తే డ్రైవర్ రాముడు దగ్గర నుంచి డ్రైవర్ రాముడు, వేటగాడు, మనుషులంతా ఒకటే, ఇట్లాంటి అన్ని సినిమాలు తీసుకుంటే చివరిలో దేదీప్యమానంగా ప్రజలు చూస్తున్నటువంటి సమయం అప్పుడు. అందుకని ఈ 4 రంగాల్లో సాంఘికం, పౌరాణికం, చారిత్రకం, జానపదంలో అన్నిట్లో నటించగలిగిన మెప్పించిన నటుడు ప్రపంచంలో ఓన్లీ ఎన్టీఆర్. అందుకే ఆయనకు ప్రథమ స్థానం. ఆ సినిమాలంత దేదీప్యమానంగా ఎలుగుతున్న సమయంలోనే సమాజం నన్ను ఆదరించింది, ప్రజలు నన్ను ఎంత డ్రోణి చేశారు, ప్రజలకి రుణం తీర్చుకోవాలని రాజకీయాల్లోకి వచ్చారు.
ఇక రాజకీయ రంగంలో మనం చూస్తే రాజకీయ రంగంలో కూడా ఎన్టీ రామారావు గారు మానవాళికి చేసినంత సేవ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు చేయలేదని చెప్పటానికి వెనుకాడను, అతిశయోక్తి కాదు. ఎందుకంటే పేదవాడి ఆకలిని మొట్టమొదట కనుక్కున్న నాయకుడు ఎన్టీ రామారావు గారు. స్వతంత్రం వచ్చి 35 సంవత్సరాలు అయిన తర్వాత అప్పటిదాకా ఎంతోమంది ప్రధానులు చేశారు, రాష్ట్ర ముఖ్యమంత్రులు చేశారు, ఎన్నో దేశాల్లో పరిపాలించారు. కానీ పేదోడికి ఆకలి తీర్చలేకపోతే నాకు ఈ ప్రభుత్వం ఎందుకన్నాడు. అది ఐఏఎస్ అధికారులు వాళ్ళు ఏంటన్నగారు 8 రూపాయలకు కొని 2 రూపాయలకి ఇవ్వటం అంటే ఆయన చెప్పిన సమాధానం అది పేదవాడికి ఆహార భద్రత అన్నాడు ఎన్టీ రామారావు గారు ఆ రోజు. పేదోడికి 5 కిలోల బియ్యం ఉందనుకోండి ఇంట్లో, తెల్లారి పొద్దున కూలికి ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి అని ఆ రోజుల్లో బాధపడే ఇబ్బంది లేకుండా తొలగించాడు. ఆ రోజు అన్నగారు ఆహార భద్రత అంటే ఆ ఆహార భద్రత ఇవాళ ప్రపంచ దేశ అధినేతలు మాట్లాడుతున్నారు. మీరు ఏ 2 దేశాల అధినేతలు కలిసినా మీరు ఎజెండా చూడండి, మీరందరికీ బాగా తెలుసు. ఆహార భద్రత, ఫుడ్ సెక్యూరిటీ గురించి మాట్లాడతారు. ఇవాళ ప్రపంచంలో మెయిన్ సమస్య అది ఎప్పుడు అన్నగారు 40 ఏళ్ల నాడు కనుక్కున్నాడు. అట్లనే మహిళలకు ఆస్తిలో సగం వాటా ఎప్పుడు ఇచ్చాడు? 40 ఏళ్ల నాడు ఇచ్చాడు అన్నగారు. భారత ప్రభుత్వం 3 ఏళ్ల నాడు ఇచ్చింది. అంతేకాదు పేదవాడికి గుడిసెలేస్తే అగ్ని ప్రమాదాలు వస్తున్నాయి, అట్లే వర్షాలకు ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి తడిసి మోపడి ఖర్చు అవుతుంది తప్ప ఫలితం లేదని మనలాగా పక్కా భవనాల్లో ఉండాలని మొట్టమొదటి ఇళ్ల నిర్మాణం చేపట్టినాడు దేశంలో అన్న ఎన్టీ రామారావు గారు. ఇది ప్రపంచ దేశాలన్నీ ఈరోజు అమలు చేస్తున్నాయి కదా. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతుంది? అందరికీ ఇళ్ళు కడుతుంది. ఎప్పుడు చెప్పాడు అన్నగారు ఇదంతా? తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవటానికి బట్ట ఇవ్వకపోతే ప్రభుత్వాలు ఎందుకు అన్నాడు అన్నగారు. అలానే పెన్షన్ పథకం ఈరోజు అన్ని ప్రభుత్వాల్లో అన్ని ఎన్నికల్లో ప్రధాన పాత్ర వహిస్తున్నటువంటి అంశం. ఆ రోజు అన్నగారు పర్యటన చేస్తుంటే ఒక ఊర్లో ఒక ముసలమ్మ వచ్చి, అయ్యా మా పిల్లలు మమ్మల్ని చూడటం లేదు, ఎట్లా కొంచెం ఆదుకో స్వామి అన్నారు. అవును కదా, మరి వీరి బాధ ఎవరు తీరుస్తారు అనుకున్నాడు. ఇంకో దగ్గర ఎక్కడో ఇట్లా వెళ్తుంటే వికలాంగుడు కనపడ్డాడు. అరే మిగిలిన వాళ్ళంతా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని బతుకుతాడు, మరి ఇతనుగా బాధ ఏంది గాథ ఏందని ఆలోచించాడు. వితంతువు కనపడింది, మా భర్త వదిలిపెట్టాడు, కుటుంబం కూడా మాకు జరగట్లేదని. ఆమె బాధ ఏంటి? అందుకే అన్నగారు ఆలోచించి పెన్షన్ విధానం తీసుకొచ్చాడు. ఆ రోజు వికలాంగులకి, వృద్ధులకి, వితంతువులకి రోజుకు రూపాయి చొప్పున 30 రోజులు నెలకి 30 రూపాయలు ఇచ్చాడు. ఆ రోజు ఇచ్చిన 30 రూపాయల యొక్క విలువ ఈరోజు ఎంతో తెలుసా? 6,600 రూపాయలకి సమానం. ఈరోజు భారతదేశంలో ఏ ప్రభుత్వం అయినా 6,600 రూపాయలు ఇవ్వగలుగుతున్నారా? అంటే ఈరోజు లక్షల కోట్ల రూపాయలు ఉంది బడ్జెట్. ఈ లక్షల కోట్ల బడ్జెట్లో మీరు 6,000 కేటాయించలేకపోతున్నారు బాధితులకి. కానీ అన్నగారు ఆ రోజున్న కొద్ది బడ్జెట్లో అంత ప్రాధాన్యత ఇచ్చిండని చెప్పడానికి నేను ఇది చెప్తున్నా. ఈరోజు అత్యధికంగా భారతదేశంలో పెన్షన్ ఇస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారు. 4,000 రూపాయలు ఇస్తున్నాడు, ఇంకే ప్రభుత్వం ఇవ్వట్ల. అది తెలుగుదేశం పార్టీకి ఉన్న పేదల పట్ల, బాధితుల పట్ల ఉన్న చిత్తశుద్ధి. మాటలే కాదు, చేతలతో రుజువు చేసినారు ఆనాడు అన్నగారు, ఈరోజు బాబు గారు. ఇంకో ప్రధానమైన అంశం అండి అన్నగారు చేసింది. స్వతంత్రం వచ్చినప్పుడు ఏం చెప్పారండి? భారతదేశం వ్యవసాయక దేశం, వ్యవసాయం అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది, ప్రజలు సుభిక్షంగా ఉంటారు. కనుక వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే నీటి వసతి కల్పించాలి. పుష్కలంగా నదులు నదాలు ఉన్నాయి మన దేశంలో. వీటన్నిటినీ నదుల అనుసంధానం చేస్తే ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వచ్చని మొట్టమొదటి పంచవర్ష ప్రణాళికలో స్వతంత్రం రాగానే రాసుకున్నాం. కానీ 35 ఏళ్ళు అయ్యి అన్న ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఈ రాసుకున్న దాన్ని ఎవరన్నా అమలు చేశారా? ఏ ప్రభుత్వం అమలు చేయలేదు. మొట్టమొదట దేశ చరిత్రలో, స్వతంత్ర భారతదేశ చరిత్రలో
అన్న ఎన్టీ రామారావు గారు కృష్ణా నీటిని పెన్నాన్ని కలిపి తెలుగు గంగ డిజైన్ చేసి చెన్నైకి మంచినీళ్ళు ఇస్తూ వాళ్ళు ఏమన్నారు, మంచినీళ్ళు ఇవ్వాలంటే భూమిలోనే వేయాలా, దానికే డబ్బులు ఇస్తామన్నారు. మా పొలాలు తడవకుండా నీళ్ళు ఇవ్వటం ఏం ధర్మం, మా పొలాలు రాయలసీమ తడిసిన తర్వాతనే నీళ్ళు ఇస్తానని కాలువ ద్వారా నీళ్లు పంపించి గాలేరు, నగిరి, హంద్రి, నీవా, బ్రహ్మం సాగర్, గండికోట రిజర్వాయర్లన్నింటినీ ప్లాన్ చేశాడు. అట్లే ఆనాడే తెలంగాణలో శ్రీరామ్ సాగర్లో పారుదల ఉంటే దానికి విద్యుత్ ప్రొడ్యూస్ చేయాలని చెప్పాడు. వ్యవసాయానికి కాదు, విద్యుత్ కూడా ప్రొడ్యూస్ చేయించాడు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తే చేస్తున్నారు అంత పెద్ద ప్రాజెక్టు పెట్టి. అరే నీళ్ళిట్ట నిలవబెట్టి ఒక విద్యుత్ ఏంటి, రైతులకి నీళ్ళు ఇవ్వమని 2 కాలువలు కుడి ఎడమ కాలువలతో ఇచ్చిండు. కుడి కాలువ ద్వారా రాయలసీమకి, ఎడం కాలువ ద్వారా తెలంగాణకి నీళ్ళు ఇచ్చిండు. ఇంకా అనేక ప్రాజెక్టులు అక్కడ డిజైన్ చేశాడు. చిన్న చిన్నవి చాలా ఉన్నాయి. ఈ ఉత్తరాంధ్రలో కూడా మద్దు వలస ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఇట్లాంటివి డిజైన్ చేశాడు. ఆనాడు అన్నగారు డిజైన్ చేసిన ప్రాజెక్టులే ఇన్ని సంవత్సరాలైనా ప్రభుత్వాలు పూర్తి చేసి నీళ్లు నడపటంలో కుంటి నడక నడుస్తున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మాత్రమే పట్టిసీమ పెట్టి అన్నగారు అడుగుజాడల్లో నడుస్తూ నదీల అనుసంధానాన్ని కొనసాగించాడు. పట్టిసీమ ద్వారా డెల్టా మొత్తానికి నీళ్ళిచ్చి గోదావరి నీళ్లు, కృష్ణ నీళ్లు రాయలసీమలో అన్నగారు ఇచ్చిన ప్రాజెక్టులన్నిటినీ నింపేశాడు చంద్రబాబు నాయుడు గారు. అట్లాంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. చూడండి రైతాంగానికి ఎలా చేశాడో, అలానే పేద ప్రజానీకానికి ఎలా చేశాడో. రైతులు ఇంకో మాట అడిగారు అన్నగారిని, అన్నగారు ప్రాజెక్టుల కింద పెట్టుబడి లేకుండా నీళ్ళు వస్తున్నాయి, మరి అప్లాండ్స్లో మెట్ట ప్రాంతాల్లో మాకు బావులు బోర్లు ఉంటే మోటార్లు పెట్టుకుంటే తడిసి మోపెడు బిల్లు వస్తుంది ఎట్లా అని వెంటనే స్పందించాడు అన్నగారు. 50 రూపాయలకి ఆస్పవర్ విద్యుత్ ఇస్తా బ్రదర్, మీరు రాత్రింబగళ్ళు సంవత్సరం అంతా నడుపుకోండి మోటార్ అన్నాడు. దాంతో హెచ్పికి 50 రూపాయలకి ఇస్తే మొత్తం రైతుల ఇళ్లలో ఎన్టీ రామారావు గారి ఫోటోలు వెలిసినాయి. ఎంత ఊరటండి బాబు, దీనికి ఆలోచించాడా? సమస్య ఉందంటే స్పందించాడు అన్నగారు. ఆయన హృదయం అలాంటిది, మనసు అలాంటిది. అట్లే పేద పిల్లలకి విద్యార్థులకి ఎక్కడా చదివించాడు. ఆ రోజుల్లోనే 40 ఏళ్ల నాడే గురుకుల పాఠశాలలు పెట్టి ఈరోజు నారాయణ చైతన్య కాలేజీ లాంటి స్కూల్స్ పెట్టి చదివించాడు పేద పిల్లల్ని. ఎవరు చేశారండి? అంటే ఆనాడు ఆ స్కూల్స్లో చదివిన వాళ్ళే ఈ రోజున కలెక్టర్లు, ఐపీఎస్లు, టీచర్లు, లాయర్లు, డాక్టర్లు వచ్చారు బయటికి. ఎలాంటి పునాదులు వేశాడు ఈ రాష్ట్రానికి. అట్టటి మహానుభావుడిని మనం సూర్యచంద్రులు ఉన్నంత వరకు, మానవాళి ఉన్నంత వరకు మనకు చేసిన సేవకు ఆయన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన చరిత్ర భావితరాలకు ఆదర్శంగా ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈ సమాజంలో చూస్తే అన్నగారి గురించి సాహిత్యం కానీ డిజిటల్ లిటరేచర్ కానీ ఎంత ఉంది అని మా కమిటీ అధ్యయనం చేసింది. అప్పుడు 100 సంవత్సరాలు అయిన సందర్భంగా శత జయంతికి బాబు గారికి, ఈ సంవత్సరం శత జయంతి సార్ మనం ఇలా చేస్తే బాగుంటుంది అంటే వెంటనే పాలిట్ బ్యూరోలో పెట్టేసే ఎజెండాలో అన్నాడు. మాట్లాడిన తర్వాత ఇలా చేద్దాం అనుకుంటున్నాను సార్, ఒక లిటరేచర్ కమిటీ పెట్టాను. దీనిలో అన్నగారు చారిత్రక ప్రసంగాలన్నీ, రాజకీయంలోకి వచ్చి చేసిన ప్రసంగాలు మీరు చదవండి, ఒళ్ళు పులకరించిపోతుంటుంది. ఆ ప్రసంగాలన్నీ చారిత్రక ప్రసంగాలని ఒక బుక్ తీసుకొచ్చాం. ఆ తర్వాత అసెంబ్లీ ప్రసంగాలన్నీ ఒక బుక్ తీసుకొచ్చాం. ఆయన ప్రత్యేక సంచిక 100 సంవత్సరాలు అయింది కనుక ఆయన యొక్క పర్సనాలిటీ గురించి, రాజకీయ నాయకులు, సినీ ప్రపంచం, జర్నలిస్టులు కానీ ఇతరత్తులు అందరూ సమాజం ఆయన ఏమనుకుంటున్నారు, ఆయన అభిప్రాయమే, ఆయనపై సమాజ అభిప్రాయాన్ని శకపురుషుడు అనే పుస్తకం తీసుకొచ్చాం. ఎలా చేద్దాం సార్ అంటే, ఒకటి మీరు ఆంధ్రాలో, ఒకటి తెలంగాణలో 2 సభలు పెట్టమన్నాడు బాబు గారు. అప్పుడు ఇక్కడ మనం రజనీకాంత్ గారిని పిలిచి
బాబు గారు, బాలయ్య గారు, అలానే ఎన్టీ రామారావు గారి మొదటి తరం సంతానం అంతా డయాస్ మీద ఉండి, ఆయన పేరు మీద మొదట పుస్తకం రాసిన వెంకటనారాయణ గారు అంతర్జాతీయ జర్నలిస్ట్, మీ కమ్యూనిటీ, ఆయన్ని పిలిచి గౌరవించి ఆ రోజు బహిరంగ సభ చేశాం. దానికి ఎన్నో ఇబ్బందులు పెట్టింది వైసీపీ ప్రభుత్వం. అన్నగారి పేరు చెబితే ఉప్పెన్లాగా జనం వచ్చారు. జనం వస్తే ఏ ప్రభుత్వం మట్టుకు ఏం చేస్తుంది? అలా అయింది. హైదరాబాద్ మళ్ళా సభ పెట్టాం. ఆ సభలో అన్ని సినీ కుటుంబాలను పిలిచాం. అన్నగారి కుటుంబానికి సంబంధించి 57 మంది మునిమనవల దాకా వచ్చారు. ఆ సినిమా కమ్యూనిటీ మొత్తాన్ని ఆర్గనైజ్ చేయటంలో బాలయ్య గారు ముందుండి నిలబడితే రామకృష్ణబాబు గారు వెన్నంటి అడుగున ప్రోత్సహించాడు. ఈరోజు కూడా ఈ కార్యక్రమం ఉందంటే ఆయన ఫ్యామిలీ వెకేషన్కి వెళ్ళాలి. అన్నగారి ప్రోగ్రాం ఉంటే ఇది ముఖ్యం కాదని వాళ్ళ అబ్బాయిని పిలిచి మాట్లాడి, నాన్న నేను వెళ్తానంటే ఒప్పించి వచ్చాడు. ఈరోజు రామకృష్ణబాబు నన్ను ఇంటికి పిలిచాడు. అయ్యో ఫిక్స్ అయింది కదా ఎట్లా అని. అప్పుడు ఆ నిర్ణయం అన్నగా మా నాన్నగారి మీద మమకారంతో ఆయన బాధ్యతగా అలా ఆ రోజు సభలో కూడా నేను చూసా. రామకృష్ణబాబు గారు ఆ డయాస్ అమ్మటి నిలబడి ఉదయం ప్రోగ్రాం స్టార్ట్ నుంచి అయిపోయిన దాకా నిలబడ్డాడు. ఏంటి కథ అంటే అట్నే నిలబడ్డాడు. పట్టుదల అన్నగారి ఇది కదా, జీన్స్ కదా, పని పట్టుకుంటా. ఆ విధంగా ఆ సభలో ఒకటి సినీ కుటుంబం మొత్తాన్ని, అన్నగారి కుటుంబం మొత్తాన్ని, అక్కినేని, చిరంజీవి, అట్లనే మన కృష్ణ గారి కుటుంబం, దగ్గుబాటి కుటుంబం, అప్పటి నుంచి ఇప్పటి వరకు యంగ్ హీరో హీరోయిన్లతో సహా ఆ రోజు పెద్ద ఎత్తున 300 మంది వేదికతో చేశాం. మీరంతా గుర్తుకు తెచ్చుకొని ఉంటారు. ఆ తర్వాత రాజకీయ రంగంలో కూడా అన్నగారికి ధీటుగా బండారు దత్తాత్రేయ గారితో సఖపురుషుడు రిలీజ్ చేశాం. సిపిఐ జాతీయ కార్యదర్శి రాజా గారిని ఆహ్వానించాం. సిపిఎం జాతీయ కార్యదర్శి ఏచూరి గారిని ఆహ్వానించాం. ఎక్కడైనా బీజేపీ కమ్యూనిస్టు నాయకులు ఒక వేదిక మీద చూసారా మీరు? ఉండరు. కానీ ఆనాడు అన్నగారు వారిని కలిపి నడిపించి ఈ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మొట్టమొదట ఓడించిన ఘనత ఎన్టీఆర్ది. నేషనల్ ఫ్రంట్ పెట్టి దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల్లో కూడగట్టి కనుక సెంటర్లో కూడా ఈరోజు కాంగ్రెస్ ఏతర ప్రభుత్వాలు ఉన్నాయంటే దానికి బీజ వేసినోడు మూల పురుషుడు అన్న ఎన్టీ రామారావు గారు. ఆ రోజు ఆయన ఉత్తర భారతదేశంలో కూడా ప్రచారానికి వెళ్ళాడు. సారే జహాసే అచ్చా అనే అన్నగారంటే అబ్బు ఉప్పెన్లాగా జనం వచ్చేవాళ్ళు. ఆ ఫోటోలన్నీ ఉన్నాయి, మీరు చూడండి. ఏది కాశ్మీర్ దాకా పోయాడు. ఫరూక్ అబ్దుల్లాతో కూడా ప్రచారం చేసి వచ్చాడు, కన్యాకుమారి నుంచి. ఆ విధంగా సినిమా రంగం ఏంటి, రాజకీయ రంగం ఏంటి, అన్ని రంగాల్లో కూడా మేటిగా ఉన్న మహానాయకుడు కనుక ఆయన్ని మనం స్మరించుకోవటం, ఆయనకి నివాళిగా ఈ సినీ వజ్రోత్సవం నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఆయన మానవత్వం గురించి ఒక మాట చెప్తా. ఏమండి, ఇంతమంది ప్రజలు ఓట్లు తీసుకొని ప్రభుత్వాలకు వస్తున్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, ప్రజల్ని దేవుళ్ళుగా సంబోధించిన రాజకీయ నాయకుడు ఇంకోటి ఉన్నారా చెప్పండి? ఆయనకి ఎంత అంకిత భావం ఉంది ప్రజల పట్ల, ఈ ఒక్క మాట చెబుతుంది. 2, విలేకరులంతా అప్పుడు ఒక ఫస్ట్ ప్రెస్ మీట్ పెడితే తొలి రోజుల్లో ఈయన సినిమాల నుంచి వచ్చాడు రామారావు గారు, ఏం చెబుతాడులే అని. అయ్యా ఇప్పటికే సోషలిజం ఉంది, కమ్యూనిజం ఉంది, క్యాపిటలిజం ఉంది, అప్పుడు ఇజాలే కదా చెప్పేది. ఇక మీరు వచ్చి కొత్తగా చేసేది ఏంది అన్నారు. నిజంగానే మరి సినిమాల్లోంచి వచ్చి ఈయన ఏం చేయగలడనే అనుకున్నారు అప్పుడు స్టార్టింగ్. భలే ప్రశ్న వేశారు, ఏం చెబుతున్నాను అంతా ఉత్సుకగా ఉన్నారు. అన్నగారు ఒక క్షణం కూడా ఆలోచించాల. బ్రదర్, నాది హ్యూమనిజం, మానవతావాదం. మీరు చెప్పే వాదాలన్నీ మానవాళి బాక్కే కదా పనిచేసేది. నేను దానికోసమే పార్టీ పెట్టాను అని చెప్తే ముక్కు మీద వేలేసుకున్నారు ప్రజలంతా. అది అన్నగారి యొక్క కమిట్మెంట్. మానవాళి పట్ల, సమాజం పట్ల, ఈ రాష్ట్రం పట్ల, ఈ దేశం పట్ల ఆయన చూయించినటువంటి మార్గం,
ఆదర్శం మానవాళికి. ఆయన్ని మనం స్మరించుకొని ఆయన అడుగుజాడల్లో నడిచి భావి తరాలకు కూడా ఆయన స్ఫూర్తిని అందించడం కోసమే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం అనేది తెలియజేస్తూ, అయితే నేను ఎందుకు ముందుకు వచ్చానంటే, కృష్ణా జిల్లా మీకు తెలుసు రాజకీయాలకి రాజధాని, కంబైన్డ్ స్టేట్లోనే అసలు రాజధాని హైదరాబాద్ అయితే రాజకీయ రాజధాని విజయవాడ అనేవాళ్ళు. సాయంత్రానికి ఇక్కడ ఈవినింగ్ ఇష్యూస్ వచ్చాయి, జ్యోతి పత్రిక ఇక్కడ నాడి కనపడేది మీ అందరికీ తెలుసు. అట్లాంటి జిల్లాలో అన్నగారు నన్ను జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకి అధ్యక్షుడిగా ఎంతోమంది కోరుతుంటే అందరికంటే చిన్న వయసులో ఉన్న నన్ను తొండపు దశరథ జనార్దన్ని ఎంపిక చేయండి, వారికి గ్రూపులు లేవు, అందరి ఆమోదం ఉంది అని చెప్తే స్టన్ అయిపోయారు ఆ రోజు లీడర్లంతా. అట్లాంటి అవకాశం ఇవ్వబట్టి ఈరోజు నేను ఇక్కడ మీ ముందుండి మాట్లాడుతున్నా. ఆ తర్వాత బాబు గారు రాష్ట్ర సహకార బ్యాంక్ అధ్యక్షులు ఇచ్చారు, తెలుగుదేశం పార్టీ నాకు అనేక అవకాశాలు ఇచ్చింది. ఈరోజు పాలిట్ బ్యూరోలో ఉన్నాను, రాజకీయ కార్యదర్శిగా ఉన్నాను, ఎమ్మెల్సీగా చేశానంటే అన్నగారు ఆ రోజు వేసిన బీజం. అందుకు వారి రుణం తీర్చుకోవటానికి ఈ పార్టీని, బాబు గారి ఇచ్చిన అవకాశాన్ని ప్రజల్లోకి తీసుకొని పోవటం కోసం మాత్రమే ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. కనుక అన్నగారి అభిమానులు, మిత్రులు, అట్లే శ్రేయోభిలాషులు, సినీ ప్రపంచం, సినీ కుటుంబం అందరూ కూడా తెలుగు జాతి 50 మంది ఈ కార్యక్రమాల్లో పాల్గొని రాబోయే సంవత్సరం అంతా కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతూ, మా కమిటీ నుంచి మొదటగా విజయవాడ, తర్వాత హైదరాబాదు, ఆ తర్వాత వైజాగ్, తిరుపతి, చెన్నై, బెంగళూరులలో ఈ కార్యక్రమాలు చేయబోతున్నాం. అన్నగారి పేరుతో రేపు జరిగేటటువంటి సమావేశంలో 2 పుస్తకాలు కూడా రిలీజ్ చేస్తున్నాం. ఒకటి అన్నగారి పేరుతో ఆయన సినిమాల్లోకి వచ్చాక ఇచ్చిన ఇంటర్వ్యూలన్నీ కలిపి ఒక బుక్ భగీరథ గారని హైదరాబాద్లో రాశాడు. అన్నగారిని అనేక సార్లు ఇంటర్వ్యూ చేశాడు ఆయన. రాస్తే ఆ బుక్ పేరు అన్నగారి అంతరంగం తారక రామం అని పెట్టాం. అందులో వచ్చేదంతా ఆయన అంతరంగమే కనుక తారక రామం అనే బుక్ రేపు రిలీజ్ చేయబోతున్నాం. అలానే మిత్రుడు సోమేశ్వరరావు గారు, మీ జర్నలిస్ట్, మచిలీపట్నం, అన్నగారి ఇన్ఫర్మేషన్లో గని ఫోటోలు కానీ అన్నీ ఆయన ఇచ్చే సమాచారాన్ని బట్టి సినీ వజ్రోత్సవం కనుక మొదటి సినిమా నుంచి చివరి సినిమా వరకు చేసిన సినిమాల యొక్క సమాచారము ఆయన ఫోటోలు పొందుపరిచి ఎన్టీఆర్ సినీ ప్రస్థానం అనేటటువంటి బుక్ని కూడా రిలీజ్ చేయబోతున్నాం. దీంతోపాటు మా లిటరేచర్ కమిటీ బాధ్యత, మేము ప్రతి ఆదివారం సమావేశం అవుతాం. వారానికి ప్రతిరోజు మా 15 మంది కమిటీ మెంబర్లు సమావేశమై మాట్లాడుకుంటాం భవిష్యత్తులో ఏం చేయాలి. అయితే అందులో భాగంగా ఏం చేశామంటే, ఈ పుస్తకాలన్నీ ఇంతకు ముందు రాయించినవి మొత్తం అన్ని భాషల్లో, కిందాక చెప్పాక ఆయన జాతీయ నాయకుడు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, కన్నడం, తమిళం, మలయాళం 6 భాషల్లో, దీన్ని తెలుగుతో 6 భాషల్లో తర్జుమా చేపిస్తున్నాం. తర్జుమా చేపిస్తే మలయాళంలో చేసింది కేరళలో, తమిళంలో చేసింది చెన్నైలో, కన్నడంలో చేసింది బెంగళూరులో, హిందీలో చేసింది బాంబేలో, అట్లనే ఇంగ్లీష్ ఢిల్లీలో, ఉర్దూ హైదరాబాద్లో, ఈ విధంగా అన్ని భాషల్లో రాబోయే సంవత్సర కాలంలో ఈ సాహిత్యాన్ని మొత్తాన్ని పంపించి డిజిటలైజ్ కూడా చేసి ప్రపంచానికి అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా ఈ సినీ వజ్రోత్సవాలు నిర్వహిస్తూ ఈ సంవత్సరం ఈ కార్యక్రమాలు చేస్తామనేది తెలియజేస్తూ, రేపు జరిగే సభ మురళీ రిసార్ట్స్కి 4:30 గంటలకి 16వ తేదీ సాయంత్రం 4:30 గంటలకి అందరూ, కట్ చేయండి, ఇది 14వ తేదీ సాయంత్రం, డిసెంబర్ 14వ తేదీ సాయంత్రం 4:30 గంటలకి మురళీ రిసార్ట్స్లో అన్నగారు సినీ వజ్రోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి కనుక అందరూ పాల్గొనవలసిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ మీ అందరికీ నమస్కారం, సెలవు. ఇప్పుడు ఆ నేపథ్యంలో గతంలో కూడా మీరు
బ్రదర్ ఈ సందర్భం అది కాదు, మళ్ళీ మాట్లాడదాం. తెలిసిందా? లే అది కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఆ రోజు వాళ్ళు చేసింది మోసం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హెల్త్ యూనివర్సిటీకి పేరు తీసేసి ఏదో నేను జిల్లాకు పెట్టాను, జిల్లాకు పరిమితం చేస్తే కొంతమంది తెలియని వాళ్ళు ఏందో చేసిండేమో అనుకున్నారు. అది సరైన విధానం కాదు, కపట నాటకం. ఉంటాయి. ఆ రోజు డిజైన్ చేస్తున్నాం, నెక్స్ట్ మీటింగ్లో చెప్తాం. ఎన్టీఆర్కి సంబంధించి ఇప్పుడు లేటెస్ట్ మ్యూజిక్ బ్యాండ్ అంటున్నారు కదా, బ్యాండ్ నాకు ప్రవేశం లేదు, సలహా చెప్పారు. అందుకని దాన్ని ఒకటి తయారు చేయించి చెప్పాము. ఒక ½ an hour షో ఎన్టీఆర్ దీనికి. అలానే ఒక పాట మిత్రులు అన్నగారి మీద అభిమానంతో రాశారు. అద్భుతమైనటువంటి పాట, అన్నగారి గీతం, ఎన్టీఆర్ యాంతం అని పేరు పెట్టాం. దాన్ని కూడా ఆ రోజు ప్రజలకు అంకితం చేస్తాం. ఈ 2 పుస్తకాలు, ఆ పాట 3. ఓకే అండి, నమస్కారం. ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ సభ టీడీ జనత అన్నట్టు ఈ డిసెంబర్ 14వ తారీఖున సాయంత్రం 6 గంటలకి స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించిన గెస్టులందరూ ఇంకా కన్ఫర్మ్ అవ్వాలి. ఇంకా మొత్తం కన్ఫర్మ్ అయిన తర్వాత మీ విలేకరులు అందరూ రిలీజ్ చేస్తాం. ఎవరి పేరు చెప్తే తెలుగు జాతి, తెలుగు కళామ తల్లి గర్వపడద్దు. ఎవరి పేరు చెప్తే అందరి హృదయాలు దేవుడే కొలువై ఉన్నాడు. ఎవడు పేరు చెప్తే అన్నా అనే పదానికి జీవం పోసాడు, అతనే మా నాన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, పద్మశ్రీ నటరత్న కళప్రపూర్ణ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సినీ వజ్రోత్సవ సభ ప్రారంభం అవుతున్నది. దానికి సంబంధించిన మన సినీ రంగం కానీ అందరూ అభిమానులు కానీ ముందుకొచ్చి వారి సజెషన్ ఇస్తున్నారు, సహాయపడుతున్నారు. వాళ్ళందరికీ చాలా సంతోషం, నమస్కారం. ఇక మన అన్నగారి గురించి మనం ఎంత మాట్లాడినా తక్కువే, తనివి తీరదు. ఆయన మహాపురుషుడు, యుగ పురుషుడు, కళామ తల్లి వరాల బిడ్డ, దైవస్వరూపుడు. ఈ శకానికే మహాపురుషుడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు. వారు చలనచిత్ర సీమను ఉండగా ఒక నటుడుగా ఎన్నో చరిత్రాత్మక చిత్రాలు చేశాడు ఆయన. ఇటు 1, 2 ఇటు సాంఘికం, జానపదం, పౌరాణికం, మరెన్నో వివిధ పాత్రలు చేసి ఎన్నో విభిన్న పాలు చేసి ఆ సినిమాకి జస్టిఫై చేశాడు ఆయన. అలాగే ఈనాటి నటులకు వారు ప్రతి పాత్రకు ఒక డిక్షనరీగాను, ఒక ఎన్సైక్లోపీడియాగాను ఉన్నారు మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు, కానీ శ్రీకృష్ణుని రూపరేఖలు కల్పించిన ఆయన రూపమే చిరస్మరణీయం. వారు సినీ రంగంలో ఉండగానే, రాజకీయ రంగంలో వచ్చే ముందు సినీ రంగం ఉండగానే ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడు ఆయన, మన స్వర్గీయ నందమూరి తారక రామారావు. 1975లో ఇటు మన ఆంధ్రలో కోస్తాంధ్ర అంతా తుఫాన్ వచ్చి కుట్టుకుపోయినప్పుడు దివ్యసీమ పేరుతో నటులందరినీ ఏకదాటిగా ఒక బాట మీద తీసుకొచ్చి వారు రథసారథ్యం వహించి మేమున్నాం, సీనియర్ రంగం మీకుంది అని చెబుతూ వారు కూడా జోలు పట్టుకుని ప్రజల్లోకి వెళ్ళి ప్రత్యక్ష నివాళులను, విరాళాలను అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయడం జరిగింది. అలాగే ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు సైనికులందరూ ఎంతో
వాళ్ళందరికీ అండగా ఉండాలని, సాయంగా ఉండాలని మన అన్న ఎన్టీఆర్ కూడా ఓ సైనికుడు వేషధారణ వేసి పీట్రియటిజం పేరిట పలు ప్రాంతాల్లో నాటకాలు వేసి ఆ నాటకాల నుండి వచ్చిన విరాళాలను అప్పుడు భారతదేశ ప్రభుత్వం ఇవ్వటం చేయడం జరిగింది. ఇలా వాటి సినీ రంగంలో ఉండగానే ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడు. ఒక పక్క సినీ రంగం, ఒక పక్క అగ్రస్థానం ఉండగా ఒక నటుడుగా ముందుకెళ్తున్న వేళ ఇంకో పక్క మన తెలుగు జాతికి, తెలుగు ఆత్మ గౌరవానికి భంగం కలుగుతుందని, అన్యాయం జరుగుతుందని గ్రహించి గుర్తింపు లేకపోవడంతో మళ్ళీ మన తెలుగు జాతి ఆత్మగౌరవం కాపాడి పునర్జింప చేయాలని నేను ఒక తెలుగోడిని, తెలుగు బిడ్డను, తెలుగు దేశమే నా పాటి స్థాపించిన నాయకుడు మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఇక మన ప్రజలు ఏకగ్రీవంగా ఆయన్ని గెలిపించి, తెలుగుదేశాన్ని గెలిపించి ఆయన తెలుగు రాష్ట్ర అధినేతగా, ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం చేయడం జరిగింది. ఇక వారు వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరికీ తెలిసిందే, ఒక పేదపాటి పెన్నిదిగా, రైతన్నలకు అన్నదాతగా, కార్మిక సోదరులకు దన్నుగా, తెలుగింటి ఆడపడుచులకు అన్నగా నిలబడి నిన్నెన్నో సంక్షేమ పథకాలు అందించే ఏకైక నాయకుడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు. సంక్షేమ పథకాలకి మూలకారకుడు, కథానాయకుడు మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఈనాడు కూడా యావత్ భారతదేశం అంతటా ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు వేరే వేరే పేరిట అమలవుతున్నాయి. కాబట్టి ఆయన సంక్షేమ పథకాల మూలకారకుడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు. అన్నదానం కన్నా మించిన దానం అనేది నమ్మి పాటించాడు కూడా. 1985లో తిరుమల తిరుపతి దేవస్థానం కొండపై అన్నదానం పెట్టాలని డిసైడ్ చేసి నిర్ణయం తీసుకుని వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, దాతల ఆశీస్సులతో అన్నదానం ఉచితంగా పెట్టింది మొదలుపెట్టి మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఇలా ఎన్నెన్నో, అలాగే తెలుగు భాష కూడా ప్రాధాన్యత ఇవ్వడం చేయడం జరిగింది. ప్రతి ప్రభుత్వ వాహనాలపై, ప్రభుత్వ కార్యాలయ పటాలపై తెలుగు సువర్ణ అక్షరాలతో ఉండాలని చేపట్టి మన స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఇలా వారి గురించి మాట్లాడుకుంటూ పోతే సమయం సరిపోదు, నా జన్మ సరిపోదు. ఆయన మహానాయకుడు, దైవ సంబుద్ధుడైన, ఎన్ని తరాలు మారినా, ఎన్ని యుగాలు మారినా నిలిచిపోతాయని ఘన చరిత్ర యుగ యుగాలుగా. కూడుగుడ్డ నీడ కల్పించిన ఏకైక నాయకుడు మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు. సూర్యచంద్రుడు తెలుగు జాతి, తెలుగు గడ్డ, తెలుగు నేల ఉన్నంతకాలం వారి రామనామం చిరస్మరణ్యం. మరి ఈ సమావేశానికి వచ్చిన వీరందరికీ, యావత్ చలనచిత్ర సీమకు, ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చలనచిత్ర సీమకు, చేంబర్ సభ్యులందరికీ, అలాగే ఇక్కడ వచ్చిన మా కమిటీ సభ్యులందరికీ, టీడీ జనార్దన్ చైర్మన్ గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే మీ విలేకరులు వచ్చి సపోర్ట్ చేస్తూ చాలా సంతోషంగా నమస్కారం సెలవు తీసుకున్నాను. నమస్కారం. ఏకైక నటుడు, ప్రపంచంలో ఎవరు చేయలేని పాత్రలు నేటికి 42 పైగా నిజ జీవిత పాత్ర పోషించిన ప్రపంచ ఏకైక నటుడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. 42 పైకి పాత్ర, నిజ జీవిత పాత్రలండి. అదిగాక మళ్ళీ తెలుగు భాష చాలామందికి తెలీదు. నేడు అమెరికాలో తెలుగు లాంగ్వేజ్ ఇస్ ద ఓన్లీ లాంగ్వేజ్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ ద 20th మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ అండి. అమెరికాలో గొప్పతనం ఇండియాలో ఏకైక భాష తెలుగు, ఒక్క భాషే ఐడెంటిఫై అయిందండి. అది మన తెలుగు గొప్పతనం, ఎన్టీఆర్ గొప్పతనం అంతే. జనార్దన్ గారు మాకు మొన్న హైదరాబాద్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. 75 years ఆఫ్ రామారావు గారి ఫిలిం చరిత్ర మొదలైంది దగ్గర నుంచి 75 years కంప్లీట్ అయింది. అండ్ ఫస్ట్ సినిమా మన దేశం రిలీజ్ అయింది.
సో దాన్ని పునస్కరించుకుని విజయవాడలో అండ్ ఆంధ్రప్రదేశ్లో యాజ్ వెల్ యాజ్ తెలంగాణలో కూడా 2 కార్యక్రమాలు చేయాలని చెప్పి అన్నారు. సో ముందుగా ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారు కాబట్టి ఇవాళ రోజున ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున ప్రెస్ మీట్ పెట్టాం మధ్యాహ్నం చేంబర్లో, ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్లో. సో ద ఫిల్మ్ ఇండస్ట్రీ సపోర్ట్ ఈజ్ ఆల్వేస్ దేర్. ఆయన కెరియర్ సినిమా పరంగా మొదలైంది కాబట్టి అండ్ లేటర్ ఆన్ ఆయన చాలా హీ అచీవ్డ్ ఏ లాట్. సో యాజ్ పర్ ద ఇండస్ట్రీ వీఆర్ ఆల్వేస్ ఇన్ సపోర్ట్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. టీడీ జనతా గారి ఆర్గనైజేషన్ ప్రోగ్రామ్కి వీఆర్ ఆల్వేస్ ఇన్ సపోర్ట్. ఆల్ ద అంటే చేంబర్ కింద ఆ చేంబర్ కానీ దానికి సంబంధించిన సంస్థలు కానీ వీఆర్ ఇన్ ఫుల్ సపోర్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. లిటరేచర్ కమిటీ చైర్మన్ గౌరవనీయులు శ్రీ టీడీ జనార్దన్ గారు అన్న నందమూరి తారక రామారావు గారి గురించి కూలంకషంగా గత 5 సంవత్సరాలుగా ఎంతమందినో కలిసి మేధావుల్ని, కవుల్ని, ఆయనతో పరిచయం ఉన్నటువంటి వ్యక్తుల్ని, కుటుంబాన్ని, పుస్తకాలు రాసిన వాళ్ళని, కవిత్వం చెప్పిన వాళ్ళని, ఆయన చివరికి ఆయన యాక్స్ టైలర్ ఉన్నారు వాలేశ్వరరావు గారిని, అటువంటి వాళ్ళను కూడా గుర్తించి అందరికీ కూడా సముచితమైన సత్కారాలు చేసి, ఎవరు ఒక రిమోట్ విలేజ్లో ఆయనకు ఒక పుస్తకం రాశారు అంటే ఆ పుస్తకం రాసిన వాళ్ళని పిలిపించండి అని చెప్పేసి మాకు నేను కమిటీ మెంబర్గా చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. రంగస్థలాన్ని నుంచి వచ్చి ఈ ఎన్టీఆర్ అంటే విపరీతమైన పిచ్చి ప్రేమన్న వాళ్ళలో ఒకడిని, 95 సంవత్సరంలో ఆయనతో పాటుగా యూరోపియన్ తెలుగు అసోసియేషన్ సభలకు లండన్ విమానంలో వెళ్ళిన వాడిని, ఆ చూసిన రోజున ఫస్ట్ డే నోట్లోంచి మాట రాలేని అంత అనుభూతికి లోనైన వాడిని, ఈ రోజున ఈ అన్నగారి నేతృత్వంలో ఉన్న కమిటీలో ఒక సభ్యుడిగా ఉండటం నిజంగా ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, ఇక్కడి నుంచి చేసేటువంటి కార్యక్రమాలు కూడా చెప్పారు. ప్రతి కమిటీ మీటింగ్లో కూడా ఏకపక్ష నిర్ణయం ఎప్పుడు తీసుకోరు అన్నగారు. ప్రతి వాళ్ళని ఒక లోగో విషయంలో కూడా మీ అందరికీ నచ్చిందా, మీ అభిప్రాయం చెప్పండి. మనం ఏదైనా ఒక అభిప్రాయం చెప్పినప్పుడు పరిగణలోకి తీసుకుని డిస్కస్ చేద్దాం. ఆ ఓర్పు, కమిటీ మెంబర్స్ని లీడ్ చేసే విధానం, ఆయన నిరంతర తపన ఒకటి, యుగ పురుషుడు అన్నాం, యుగానికి ఒక్కడన్నాం, శకపురుషుడు అన్నాం. ఇది శాశ్వతం చేయాలి. నిజంగా శాశ్వతం చేయడానికి అన్ని అర్హతలు సంపూర్ణంగా ఉన్న పరిపూర్ణ మానవుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు గారు. అన్న ఎన్టీఆర్ అనేటువంటి ఒక ఛానల్ని పెట్టి కమిటీ తరఫు నుంచి ఒక నెల రోజుల్లోనే మిలియన్స్ ఆఫ్ వ్యూస్లోకి తీసుకెళ్ళినటువంటి ఘనత ఆ కమిటీ దాన్ని సవినయంగా మనవి చేస్తూ, బాబు రామకృష్ణ బాబు గారి యొక్క సహకారం, బాలయ్య బాబు గారి సహకారం ఈ కమిటీకి పూర్తిగా ఉంది. అందరూ కూడా రేపు 14న జరిగే కార్యక్రమానికి మరి కల్చరల్కి ఇన్ఛార్జ్గా నన్ను ఇవ్వటం నా అదృష్టంగా భావిస్తూ, కల్చరల్ కార్యక్రమాలు కూడా ఉంటాయి, అందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి మరొకసారి మేము మనవి చేస్తూ నమస్కారం. దానికి రారాజు, రాజకీయ రంగంలో మకుటం లేని మహారాజు అన్న నందమూరి తారక రాముని యొక్క సినీ ప్రస్తావన 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా పోరంకి మురళీ రిసార్ట్స్లో రేపు 14వ తేదీన జరగబోయేటువంటి ఈ సమావేశానికి ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మాజీ ఉపరాష్ట్రపతి గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు హాజరవుతున్న ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎన్టీ రామారావు గారంటే ఈ దేశంలో జ్యోతిరావు ఫూలే గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ సమాజంలో బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా ముందుకెళ్లాలని తలచినటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరైతే, ఆ తర్వాత ఈ దేశంలో చెప్పుకోదగినటువంటి మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు.
ఈ మాట నేను ఎందుకు చెబుతున్నానంటే, ఈ ఆంధ్రప్రదేశ్లో 160% పైబడి ఉన్నటువంటి బీసీలు ఉంటే ఎప్పుడు కూడా ఓటేసి యంత్రంగా ఉపయోగించుకున్నారు. ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా బీసీలకు రాజ్యాధికారం ఇచ్చినటువంటి మహోన్నత వ్యక్తి, బీసీలను అధికారం వైపు స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్ ఇచ్చి రాజకీయ రంగానికి రాజును చేసినటువంటి మహోన్నత వ్యక్తి ఈ రోజున నేను మాట్లాడుతానంటే ఆ దేవుని యొక్క పుణ్యం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆయన వచ్చిన తర్వాత ఈ సమాజంలో ఇందాక మా గురుగారు జనార్దన్ గారు చెప్పారు, బహుశా భారతదేశంలో మొట్టమొదటిసారిగా పేదవారికి ఆహార భద్రత కల్పించిన ఏకైక నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారిని కూడా సగర్వంగా మనవి చేస్తా ఉన్నా. అంతటి మహానుభావుడి యొక్క కార్యక్రమాన్ని ఈ కృష్ణా జిల్లాలో మా గురువుగారి టీడీ జనార్దన్ గారు, అదేవిధంగా మాకు ఆప్తులు నందమూరి రామకృష్ణ బాబు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు నాకు పుట్టినరోజు, నేను ప్రమాణ స్వీకారం కూడా ఆ రోజునే చేస్తున్నాను. అదే రోజు ఈ కార్యక్రమం జరగడం నా అదృష్టంగా భావిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. నమస్కారం.